ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి హోమం చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎంపీ సోయం బాపురావు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక అంతకుముందు 10 మంది ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. యజ్ఞ హోమాలతో పూజలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడి నుండి రేపు జరగబోయేటటువంటి ప్రతి కార్యక్రమం ఫలప్రదం కావాలని, ఆదిలాబాద్ ప్రజలందరికీ మంచి జరగాలని, ఆదిలాబాద్ ప్రజలకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చేటటువంటి అన్ని పథకాలని ఆదిలాబాద్ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని పూజా కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రవేశ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు వాళ్ళ కోరిక ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలా, అదే రకంగా పాయల్ శంకర్ను గెలిపించాలనే ఆకాంక్ష చాలా రోజుల నుంచి ప్రజల్లో ఉండే. అది ఇవాళ వాళ్ళ కళ నెరవేరడం జరిగింది. దానికోసమే ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ప్రారంభోత్సవం ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలకు సంబంధించిన కార్యాలయం కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఇక్కడ వచ్చి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు కూడా ఉంటాయి. కాబట్టి